గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి పీసీఓడి, థైరాయిడ్ అండ్ ఇన్ఫెర్టిలిటీ. సో ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే నేరుగా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వినోదిత గారు. సో మీరు కూడా డాక్టర్తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో అండి. సో బేసిక్గా పీసీఓడి అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. అందరూ సఫర్ అవుతున్నారు చాలా వరకు, 90%. ఎందుకంటారు? రీజన్ ఏంటి? సో మెయిన్గా పీసీఓడి వచ్చేదానికి రీజన్ మాట్లాడుకునే ముందర అసలు పీసీఓడి అంటే ఏంటి అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా మన అండాశ్రయంలో అంటే ఓవరీస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి నీటి బుడగలు ఫామ్ అవ్వటాన్ని మనము పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అంటాము. సో ఆ డిసీజ్తో పాటు మనకి డిఫరెంట్ సిమ్టమ్స్ లైక్ ఫేషియల్ హెయిర్ గ్రో అవ్వటం కానీ, లేదంటే ఫేస్ మీద యాక్నే ఉండటం కానీ, అండ్ వాయిస్ కొంచెం చేంజ్ అవ్వటం కానీ, ఆర్ దాంతోపాటు డయాబెటీస్ కానీ, డిఫరెంట్ మూడ్ డిజార్డర్స్ కానీ ఉన్నట్లయితే దాన్ని పీసీఓఎస్ కిందకి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే సిండ్రోమ్ కిందకి కన్సిడర్ చేస్తాము. సో అసలు ఇది ఈ మధ్య వై ఇట్ ఈస్ మోర్ అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి ఎవ్రీ హౌస్ హోల్డ్లో డయాబెటీస్ అనే వ్యాధి ఉంటుంది. సో బికాస్ ఆఫ్ విచ్ చిన్నపిల్లల్లో అంటే మన చిన్నపిల్లల దగ్గర నుంచి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఆ నెక్స్ట్ జనరేషన్కి స్టార్ట్ అవ్వడం మొదలైందనమాట. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఫ్యామిలీలో ఉన్నారో సో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అట్లీస్ట్ 1 మెటబాలిక్ డిజార్డర్ తోటి పుడుతున్నారనమాట. సో వన్ ఆఫ్ విచ్ ఇస్ పీసీఓడి. అలాంటిదే మనకి థైరాయిడ్ కానీ, లేదంటే మనకి డిఫరెంట్ బీపీ కానీ, షుగర్ కానీ, డిఫరెంట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏవి ఉన్నా కానీ ఇట్ ఈస్ డ్యూ టు మెటబాలిక్ డిజార్డర్స్ అనమాట. సో దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఫర్దర్గా వేరే వేరే కాంప్లికేషన్స్కి ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా ఫీమేల్స్లో ఏంటంటే అసలు పీసీఓడి ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు అనేది మాట్లాడుకున్నట్లయితే మనకి మెయిన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ అసలు పీరియడ్స్ సరిగ్గా రాకపోవటము, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చినా కూడా లాంగ్ డ్యూరేషన్ ఉండటము, బ్లీడింగ్ ఎక్కువ అయిపోవటము, దీన్ని మనము ఒకసారి పీసీఓడి కిందకి పరిగణించాల్సి ఉంటుంది. ఒకసారి ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ కానీ చేయించినట్లయితే అందులోంచి మనకి అది బయటపడింది అని అంటే యూ హ్యావ్ టు గెట్ ట్రీటెడ్ విత్ పీసీఓడి. సో ఇలా మనకి డిఫరెంట్ సిమ్టమ్స్ కానీ కనిపించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వెయిట్ గెయిన్ తొందరగా అవుతోంది. సెకండ్ థింగ్ ఫేషియల్ హెయిర్ అంటే మనకి అప్పర్ లిప్ పైన హెయిర్ రావటం, ఆర్ మన చిన్ మీద హెయిర్ ఎక్కువగా రావటం, అండ్ యాక్నే అంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే పింపుల్స్ అనమాట. అది ఫేస్ మీద మెయిన్గా చీక్స్ కానీ, లేదంటే ఇక్కడ చిన్ మీద కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ అలా మీకు ఉన్నట్లయితే ఆర్ ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంది, వెయిట్ గెయిన్ అవుతున్నారు, అండ్ దాంతోపాటు కొన్ని రోజుల తర్వాత మీకు పీరియడ్ ఇంబ్యాలెన్స్ కానీ వచ్చినట్లయితే కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ దాంతోపాటు మీకు హెయిర్ ఫాల్ అనేది మ్యాన్కి ఏదైతే హెయిర్ టైప్ ఉంటుందో అలాంటి హెయిర్ ఫాల్ జరగడం, అంటే మనకి సైడ్స్లో ఏదైతే హెయిర్ ఉంటుందో అది కొంచెం తక్కువ అవ్వటము, అక్కడ నుంచి హెయిర్ ఫాల్ అవ్వటము, అండ్ ఆల్సో కొంచెం మ్యాన్ టైప్ బాల్డ్నెస్ అనమాట. ఇక్కడ కొంచెం మనకి హెయిర్ తక్కువై థిన్ అయిపోవడం అనేది చూస్తాం. సో దాన్ని మనము పీసీఓడి కిందకి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇవన్నీ ఉన్నాయి అయినా కూడా మెడిసిన్స్ తీసుకోవట్లేదు అని అంటే ఫర్దర్గా ఇన్ఫర్టిలిటీకి కూడా తీసే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పీసీఓడిని మీరు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు మేడం? ఎంత టైం పడుతుంది? వాట్ ఎవర్ ద సిమ్టమ్స్ ఐ టోల్డ్ ఇప్పటిదాకా, సో దాన్ని కన్సిడర్ చేసుకుంటూ దాంతోపాటు ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఏదైతే మనకి అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అండ్ పెల్విస్ చేయిస్తామో అది దానిలో మనకి పీసీఓడి అనేది బయటపడుతుంది. సో వన్స్ అది వచ్చింది అని అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది అనేది కన్సిడర్ చేసుకుంటూ, అండ్ పీసీఓడి అనేది ఒకటే వైపు ఉందా లేదంటే బైలాటరల్ ఉందా అంటే రెండు వైపులా ఉన్నాయా అనేది కూడా కన్సిడర్ చేసి పేషెంట్కి ఎన్ని రోజులు పడుతుంది అనేది చెప్పి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. రెండు వైపుల పీసీఓడి ఉంటుందా మ్యామ్? ఎస్. ఈజ్ ఇట్ అంటే అది కొంచెం ఇబ్బందికరమైన
విషయమా? అంటే మనకి యూజువల్గా ఒకటే సైడ్ పీసీఓడి ఉండొచ్చు ఆర్ బైలాటరల్ పీసీఓడి ఉండొచ్చు, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. ఇట్ ఈస్ మోస్ట్లీ సీన్ అనమాట. అంటే పేషెంట్స్లో బైలాటరలే ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్య. అండ్ దాన్ని ఇగ్నోర్ చేస్తే కనుక మనకి ఎగ్స్ అనేవి ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ జెనెటికల్గా ఫార్వర్డ్ ఖచ్చితంగా అవుతుందంటారా? 100% మనం చెప్పలేము. సో వన్స్ పీసీఓడి వచ్చింది అని అంటే ఒకవేళ వాళ్ళు దాన్ని ఆల్రెడీ కరెక్ట్ చేసుకున్నారు, దెన్ అది ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో కాకపోతే ఆ పేషెంట్కి ఫర్దర్గా డయాబెటీస్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోలేదు అని అంటే అది మనకి డయాబెటీస్ కిందకి ల్యాండప్ అవుతుంది అండ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ కాలర్ ఉన్నారు, కడప నుంచి భార్గవి గారు కాల్ చేశారు. భార్గవి గారు నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. థైరాయిడ్ మేడం. నమస్తే అమ్మా, నమస్కారం మేడం. చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటి? నా పేరు భార్గవి మేడం. ఓకే భార్గవి గారు చెప్పండి. వెయిట్ లాస్ తగ్గాలని కాల్ చేశాను మేడం. వెయిట్ తగ్గాలని కాల్ చేశారు. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ సమస్య? 3 years మేడం. 3 years. మీరు థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ లేదంటే మిగతా ఏదన్నా ఇన్వెస్టిగేషన్స్ చేయించారా? లేదు మేడం. లేదు. థైరాయిడ్ మాత్రం చెక్ చేయించుకొని టాబ్లెట్లు వాడుతున్నాను మేడం. ఓకే, థైరాయిడ్కి టాబ్లెట్ వాడుతున్నారు. ఓకే, అది కనుక హైపోథైరాయిడ్ అయినట్లయితే మీకు వెయిట్ గెయిన్ సమస్య అనేది ఉంటుంది. ఈ వెయిట్ గెయిన్ని తగ్గించుకోవడానికి మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాకపోతే ఇంటర్నల్గా థైరాయిడ్ సమస్య ఉంది కాబట్టి ఈ హైపోథైరాయిడ్లో ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల మనము వెయిట్ అనేది పెరుగుతాము. సో ఎక్కువగా ఆకలేయటము అండ్ మనకి లెథార్జీ అంటే కొంచెం వీక్నెస్ లాగా అనిపించడం, ఎక్కువగా లేజీగా అనిపించడము, అలానే పడుకోవాలి అనే ఒక ఫీలింగ్ రావటము, ఎంత పని చేసి అంటే కొంచెం పని చేసినా కూడా మనకి టైర్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీంతో పాటు వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ వచ్చి మీకు దానికి ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ దానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఒకసారి మనము మీ దగ్గర ఉన్న రిపోర్ట్ అనేది చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది వాడాల్సి ఉంటుందమ్మా. రైట్. ఆ పీసీఓడి గురించి చాలా క్లియర్గా చెప్పారు. అండ్ థైరాయిడ్, ఈ మధ్య థైరాయిడ్తో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలు థైరాయిడ్ అంటే ఏంటండి? సో మెయిన్గా థైరాయిడ్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్లాండ్ విచ్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ ద నెక్ అనమాట. మన నెక్ దగ్గర ఫ్రంట్ వైపున బటర్ఫ్లై షేప్లో ఒక గ్లాండ్ అనేది ఉంటుంది, దాన్ని థైరాయిడ్ అని అంటారు. సో ఈ థైరాయిడ్లో నుంచి మనకి డిఫరెంట్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో T3, T4 అనే హార్మోన్స్ అనేవి మనకి థైరాయిడ్ నుంచి వస్తాయన్నమాట. సో ఇందులో థైరాయిడ్ నార్మల్గా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అసలు థైరాయిడ్ వల్ల మన బాడీలో ఏంటి లాభం అనేది చూసుకున్నట్లయితే మనకి బోన్ హెల్త్ కానీ, లేదంటే డైజెషన్కి సంబంధించిన హెల్ప్ కానీ, లేదంటే మనకి హెయిర్కి సంబంధించింది కానీ, స్కిన్కి సంబంధించి కానీ మన థైరాయిడ్ అనేది ఈ హార్మోన్స్ వల్ల ఒకవేళ కరెక్ట్గా ఉంటే కనుక అవన్నీ నార్మల్ ఉంటాయి. ఒకవేళ థైరాయిడ్ కానీ అబ్నార్మల్ ఉన్నట్లయితే మనకి డిఫరెంట్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ అబ్నార్మాలిటీ అనేది 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి వచ్చేసి హైపోథైరాయిడ్, సెకండ్ వన్ వచ్చేసి హైపర్ థైరాయిడ్. సో హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే మన థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో అది మన హార్మోన్స్ని కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయలేకపోవడం అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనకి వేరే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే అది స్టిమ్యులేట్ చేసి మిగతావి మనకి నార్మల్గా ప్రొడక్షన్ చేయాలి కాబట్టి. అండ్ హైపర్ థైరాయిడ్లో ఏంటంటే ఎక్కువగా థైరాయిడ్ అనేది హార్మోన్స్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. ఇది మనకి డిఫరెన్షియేటింగ్ పాయింట్ అన్నమాట. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు, జన్నారెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మా వైఫ్కి పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు మేడం. ఓకే, ఎంత అండి ఏజ్ ఎంత? మా వైఫ్ వచ్చేసి 24 years మేడం. 24 years. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లము? హలో, ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం? 2 years నుంచి అండి. 2 years. ఓకే, అంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా ఉన్నాయా? రెగ్యులర్ పీరియడ్స్ అండి.
ఓకే. సో పీసీఓడి అనేది ఒకసారి రిపోర్ట్స్ కూడా చూసి తనకి ఏదైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ అండ్ ఆల్సో ఆ సిస్ట్స్ ఏవైతే లోపల ఫామ్ అయ్యాయో దాన్ని కూడా కరెక్ట్ చేసేటట్టు మేము మెడిసిన్స్ ఇస్తాము. ఒకసారి మీరు దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్గా ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్. థైరాయిడ్ సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది డాక్టర్? సివియర్ స్టేజ్ అంటే ఇప్పుడు మనకి ఒకవేళ థైరాయిడ్ లెవెల్స్ హైలో ఉన్నాయి అన్నట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే యాంటీ టీపీఓ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది చెక్ చేయించుకోవాలి. ఎందుకు అని అంటే మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ అయిపోయాయి. సో ఒకవేళ టీఎస్హెచ్ ఎంత మెడిసిన్ వాడినా కూడా హై లెవెల్లోనే ఉంది అని అంటే వన్స్ యాంటీ టీపీఓ టెస్ట్ చేయించుకొని అదేమన్నా ఆటో ఇమ్యూన్ డిసీజా అనేది కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోవాలి. అదర్వైజ్ మనకేంటంటే ఆ లెవెల్స్ అనేవి పెరిగిపోతూనే ఉంటాయి, అసలు కరెక్ట్గా రీజన్ ఏంటనేది తెలియకుండా ఉంటుంది అండ్ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అది కరెక్ట్ అవ్వదు. సో ఫస్ట్ ఆ రిపోర్ట్ అనేది చెక్ చేయించుకొని ఒకవేళ లెవెల్స్ అనేవి హైగా ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. అండ్ మెయిన్గా హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయనేది నేను చెప్తాను. సో హైపోథైరాయిడ్లో ఏంటంటే మనకి మెయిన్గా ఒబెసిటీ అనేది ఉంటుంది. సెకండ్ థింగ్ వీక్నెస్ అనేది ఉంటుంది, టయర్డ్గా ఉంటారు, ఊరూరికేనే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, ఎక్కువగా మనకి బ్రెడీకార్డియా అంటే హార్ట్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, మోషన్స్ అనేది కాన్స్టిపేషన్ అనమాట, బద్ధకం మలబద్ధకం ఏదైతే ఉంటుందో అది మనకి ఉంటుందన్నమాట ఒకవేళ మీకు హైపోథైరాయిడ్ ఉన్నట్లయితే. దీంతోపాటు హైపర్ థైరాయిడ్ అంటే మనకి ఇందులో మెయిన్గా వచ్చేసి వెయిట్ లాస్ అనేది తొందరగా చూస్తారు, స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది, హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో మెయిన్గా మోషన్ అనేది వెరీ ఫ్రీక్వెంట్గా అవ్వటము అండ్ ఆల్సో స్కిన్ అనేది చాలా స్వెట్టింగ్ వల్ల చాలా డ్రైగా కానీ అంటే మనకి స్కిన్ వాటరీగా ఉండడము, ఎక్కువగా స్వెట్ ప్రొడక్షన్ అవ్వడము అండ్ ఆల్సో సీబమ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. రెండు కేసెస్లో మనకి హెయిర్ ఫాల్ అనేది కామన్ ఇష్యూ అండ్ మెయిన్గా హైపోథైరాయిడ్ కేసెస్లో యాక్ని అనేది ఎక్కువగా చూస్తాము. సో వన్స్ ఈ డిసీజ్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది కూడా సొల్యూషన్ ఆలోచించాలి. ఎందుకంటే మెయిన్గా థైరాయిడ్లో మనకి టీఎస్హెచ్ లెవెల్స్ ఏదైతే చూసుకుంటామో అది ఒకవేళ 4.5 కంటే ఎక్కువగా ఉంది అని అంటే హైపోథైరాయిడ్ కిందకి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎంత ఎక్కువగా ఉంది, 4.5 కంటే 1% ఎక్కువగా ఉన్నా కూడా మనకేంటంటే ఫర్దర్గా వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. సో అలా రాకుండా అంటే కాంప్లికేషన్స్ అంటే ఏంటి, మెయిన్గా ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు అండ్ దాంతోపాటు ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఎంత ట్రై చేసినా కూడా పిల్లలు పుట్టకుండా ఉండడం అనేది చూస్తామన్నమాట. సో ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేది ఒకవేళ మీరు కానీ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అని అంటే 2.5 లోపల ఉంటే మంచిది, దాన్ని హెల్దీ ప్రెగ్నెన్సీ కిందకి కన్సిడర్ చేస్తాము. ఒకవేళ 2.5 కంటే ఎక్కువగా ఉంది పాయింట్స్ అని అంటే మనకేంటంటే ఈ ప్రాబ్లంతో పాటు ఫర్దర్గా థైరాయిడ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆఫ్టర్ డెలివరీ. సో దీన్ని మనము ముందు నుండే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకి ఆ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుందన్నమాట. దాంతోపాటు హైపర్ థైరాయిడ్లో కూడా మనకి ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, అబార్షన్స్ అవ్వచ్చు అండ్ దాంతోపాటు పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉండే ఛాన్సెస్ ఫీమేల్స్లో ఎక్కువగా ఉంది. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు షబీనా మంచిర్యాల నుంచి. షబీనా గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. నమస్తే అమ్మా. హలో షబీనా గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్ కాల్ మాట్లాడండి డాక్టర్తో. హలో 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 నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. మా పాపకు థైరాయిడ్ ఉంది మేడం, 10 సంవత్సరాలు అవుతుంది. ఏజ్ ఎంత? 18 సంవత్సరాలు మేడం. 18 ఇయర్స్. ఎప్పటి నుంచి ఉంది? 10 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే, ఇప్పుడు రిపోర్ట్స్ చెక్ చేయించారమ్మా రీసెంట్గా? చెక్ చేయించాను, నిన్ననే పోయి వచ్చాము. అంటే 3 monthsకి ఒకసారి టెస్టింగ్ చేసి టాబ్లెట్స్ ఇస్తారండి. ఎంత ఉందమ్మా లెవెల్స్? 150 మేడం. 150 ఉంది. అవును. ఓకే, మనకి ఏంటంటే అది కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంది.
ఒకసారి మీరు ఆ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ చేస్తే ఇంకా డీటెయిల్గా దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండ్ ఆల్సో ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ కావాలా వద్దా అనేది చూద్దాము. రైట్ డాక్టర్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా చాలా మందిలో థైరాయిడ్ చూస్తూ ఉంటారు. ఎందుకు డాక్టర్ ఇట్లా? సో మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో ఎంత కావాలో అంతనే తినాల్సి ఉంటుంది. ఒకవేళ దానికంటే మించి తిన్నా కూడా ఈ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ బీపీ కానీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్కి కానీ లేదంటే ఫాదర్కి కానీ ఎవరికన్నా హెరిడిటరీ పరంగా కూడా అది వచ్చే ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ టైంలో హైగా ఉంటుంది. ఓకే, సో అది కంటిన్యూ అవుతుందా డాక్టర్? ఆఫ్టర్ డెలివరీ తగ్గుతుందా? మెయిన్గా ఆఫ్టర్ డెలివరీ చాలా మందికి తగ్గుతుంది, 80% ఆఫ్ ద కేసెస్ తగ్గుతుంది. ఒకవేళ తగ్గలేదు అని అంటే ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ హైపోథైరాయిడ్ ఆర్ హైపర్ థైరాయిడ్ అకార్డింగ్ టు ద లెవెల్స్. అండ్ ఆల్సో ఒకవేళ డయాబెటీస్ ఉంది అని అంటే అది మనము టైప్ 2 డయాబెటీస్ కిందకి కన్సిడర్ చేస్తాము. మీరు 2-3 కాలర్స్ని ఇప్పుడు అడిగారు ఎంత లెవెల్ ఉంది అని చెప్పి. ఏంటి డాక్టర్ ఈ లెవెల్స్ ఏంటి? సో మెయిన్గా మనకి హార్మోన్స్ అనేవి T3, T4, TSH అనేవి ఉంటాయి. సో హైపోథైరాయిడ్ ఉన్నట్లయితే మనకి TSH లెవెల్స్ హైగా ఉంటాయి, T3, T4 లెవెల్స్ లోగా ఉంటాయి. అదే మనకి హైపర్ థైరాయిడ్ అంటే T3, T4 లెవెల్స్ హైగా ఉంటాయి, TSH లెవెల్స్ లోగా ఉంటుందన్నమాట. సో ఈ లెవెల్స్ని మనం చూసుకొని దానికి తగ్గట్టు వాళ్ళని డయాగ్నోస్ చేసి దాని పరంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. రైట్, సో ఇక ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే చాలామంది కపుల్ ఇబ్బంది పడుతున్నారు అండ్ ఇంకా ట్రై చేసి డాక్టర్స్ దగ్గర తిరిగి ఇంకా హోప్స్ వదిలేసుకుంటున్న పరిస్థితులు కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. సో ఇన్ఫర్టిలిటీకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణం అంటారా? ఏంటి ప్రధాన కారణం మీ అబ్జర్వేషన్? సో వాట్ ఈస్ ఇన్ఫర్టిలిటీ అనేది మెయిన్గా చూసుకుంటే ప్రెగ్నెన్సీకి ఆఫ్టర్ మ్యారేజ్ 1 year వరకు కూడా వితౌట్ ఎనీ కాంట్రాసెప్టివ్స్ మీరు ట్రై చేసినా కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది అవ్వట్లేదు అని అంటే దెన్ దాన్ని ఇన్ఫర్టిలిటీ కిందకి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి, ఒకటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, ఇంకొకటి సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సో ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ టైం కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు, సో ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు అని అంటే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కిందకి కన్సిడర్ చేస్తాము. సెకండ్ థింగ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తుంటే ప్రెగ్నెన్సీ అనేది అవ్వట్లేదు, సో దాన్ని మనము సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకి కన్సిడర్ చేస్తాము. సో వై ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఇంక్రీజింగ్ దీస్ డేస్ అని అంటే బికాస్ ఆఫ్ ఫుడ్. సెకండ్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్, మెయిన్గా సీడెంటరీ హ్యాబిట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ లైఫ్ స్టైల్లో కానీ చూసుకున్నట్లయితే నవ్వేడేస్ ఒక ఫ్యాషన్ అనమాట, అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తాగకపోతే అసలు వాళ్ళు మనుషులు కాదు అనే కిందకి కన్సిడర్ చేసుకుంటున్నారు. సో ఈ ప్రాబ్లం అసలు స్మోకింగ్ ఆల్కహాల్ బాడీలో ఎంత డ్యామేజ్ అనేది చేస్తోంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ దాంతోపాటు డ్రగ్స్, ఆల్ ది అదర్ డ్రగ్స్ ఏదైతే తీసుకోకూడదో అన్ని నార్మల్సీ కిందకి కన్సిడర్ చేసుకొని తీసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. దాంతోపాటు ఒబెసిటీ, ఒకవేళ మీకు వెయిట్ అనేది మీ BMI ప్రకారంగా లేదు అని అంటే అది దాన్ని ఒబెసిటీ కిందకి కన్సిడర్ చేస్తాము, దానివల్ల కూడా మీకు ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు డయాబెటీస్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నట్లయితే దానివల్ల కూడా మీకు ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఇవన్నీ కాకుండా ఒకవేళ స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ లైక్ ట్యూబల్ బ్లాకేజ్ కానీ ఆర్ మనకి యూట్రస్ అనేది చిన్నగా ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు ఉన్నట్లయితే దానికి తగ్గట్టు కూడా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది. సో ఆ రీజన్ని రెక్టిఫై చేసుకున్నట్లయితే ఫర్దర్గా మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అండ్ ఆల్సో మనకి కన్సీవ్ అనేది తొందరగా అవుతారు. సో మెయిన్గా ఇన్ఫర్టిలిటీ అనేది మాట్లాడుకున్నప్పుడు ఓన్లీ ఫీమేల్స్నే ఫోకస్ చేస్తూ ఉంటారు చాలామంది. సో ఇన్ఫర్టిలిటీ అనేది మెయిన్గా ఫీమేల్స్ ఒకటే కాదు మేల్స్లో కూడా చూస్తాము. మేల్స్లో ఏంటంటే వాళ్ళ స్పర్మ్ కౌంట్ అనేది ఒకవేళ తక్కువగా ఉంది, దాన్ని మనము ఆలిగోస్పర్మియానా అజోస్పర్మియానా ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్సీ కంటే ఒకవేళ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అని అంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు ఒకవేళ వాళ్ళకి వెరికోసీల్ ఆర్
హైడ్రోసీల్ ఆర్ టెస్టిస్ అనేది చిన్నగా ఉండటము ఆర్ డిఫరెంట్ కంజనైటల్ అనోమలీస్ ఉన్నాయి అని అంటే దాన్ని కన్సిడర్ చేసుకుంటూ వచ్చి దాంతోపాటు మనం ట్రీట్మెంట్ అనేది ఆ కాజ్కి ఇచ్చినట్లయితే రీజన్ అనేది రెక్టిఫై అవుతుంది. సో ఇలా ఇద్దరికి ఒకవేళ ప్రాబ్లం ఉంది అని అంటే ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, నాట్ ఓన్లీ ద ఫీమేల్. సో ప్రతిసారి ఫీమేల్నే ఫోకస్ చేస్తూ ఫీమేల్కే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు. బికాస్ మెనీ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే ఫీమేల్ నార్మల్గా ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎక్కువగా తనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ మేల్లో ఏంటంటే వాళ్ళు నార్మల్గా ఉంటారు అనే అపోహ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు కూడా ఒక టెస్ట్ అనేది చేయించుకుంటే వాళ్ళకి ఏమీ అబ్నార్మాలిటీ లేదు అని అంటే దెన్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. ఫర్దర్గా ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బోత్ ద కపుల్ ఇద్దరు కూడా కౌన్సిలింగ్కి రావాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు ఎటువంటి ప్రొసీజర్ చేసుకోవాలి అండ్ ఎటువంటి ట్రీట్మెంట్ వాళ్ళ కండిషన్ ప్రకారంగా ఇవ్వాలనేది వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి చెప్తాము. సో ఎవ్రీ ఇన్ఫర్టిలిటీ కేస్కి ఫీమేల్ ఇస్ నాట్ ది రీజన్, ఇది మాత్రం గ్రహించండి. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. శివకుమార్, అన్నమయ్య జిల్లా నుంచి. శివకుమార్ గారు నమస్తే. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాట్లాడండి డాక్టర్తో. మేడం ప్రాబ్లమ్ మా వైఫ్ కు మేడం, పేరు రాజేశ్వరి. ఓకే చెప్పండి. తనకు 31 ఇయర్స్ మేడం. ఓకే. ఆమెకు ఇప్పుడు మాకు 3 పిల్లలు మేడం, 2 పాపలు 1 బాబు. ఓకే. తనకు సెకండ్ డెలివరీ టైంలో అంటే ఫస్ట్ డెలివరీ టైంలో థైరాయిడ్ ఉందో లేదో తెలియదు, కానీ టెస్ట్ అప్పుడు బయటపడలేదు మేడం. రెండో డెలివరీ మీ వాయిస్ కట్ అవుతోందండి, ఒకసారి నెట్వర్క్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడండి. ఓకే మేడం, ఒక్క సెకండ్ మేడం. ఆమెకి సెకండ్ డెలివరీ టైంలో థైరాయిడ్ ఉందని తెలిసింది మేడం. ఓకే. అంటే దాదాపు ఇప్పటికి 7 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది మేడం. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మేడం, తిరుపతిలో మెడిసిన్స్ వాడుతున్నాము. ఏ ట్రీట్మెంట్ అండి? నార్మల్ అలోపతియా లేదంటే హోమియోపతి? ఇంగ్లీష్ మెడిసిన్స్ మేడం. ఓకే. ఓకే. వాడుతున్నాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 3 months అట్లా మెడిసిన్స్ ఇస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నాం మేడం. రీసెంట్ గా కూడా నేను థైరాయిడ్ టెస్ట్ చేశాను మేడం. ఓకే. చేపిస్తే T3 వచ్చేసి 1.19 ఉంది, T4 వచ్చేసి 8.26 ఉంది, TSH వచ్చి 0.03 ఉంది మేడం. ఓకే, చాలా తక్కువ ఉంది. ఓకే. అయితే ఆమె ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను మేడం. ఆమెకి ఈ మెడిసిన్స్ వాడుతా ఉన్నా కూడా కంట్రోల్ కావాలి, అదే ఐ మీన్ యాక్టివ్ గా ఉండట్లేదు. తర్వాత పీరియడ్స్ కూడా 11-10కి రావాల్సి ఉంటే 25-26 అట్లా వస్తా ఉన్నాయి మేడం. ఓకే. ఓకే, ఒకసారి మనము యాంటీ టీపీఓ టెస్ట్ చేయించండి. ఆ టెస్ట్ చేయించి ఆ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది చూసి దాన్ని బట్టి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. ఒకసారి ఆ లెవెల్స్ తీసుకొని అండ్ ఆల్సో అప్పుడే ఈ మంత్లో ఒకసారి మనం థైరాయిడ్ టెస్ట్ చేయించి ఆ టెస్ట్ కూడా తీసుకొని క్లినిక్ ఒకసారి కన్సల్ట్ అయితే మీకు ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. అండ్ ఆల్సో 7 years నుంచి ఉంది కాబట్టి ట్రీట్మెంట్ పరంగా కూడా మనము ఒకసారి స్ట్రెస్ లెవెల్స్ వాటిని కూడా కన్సిడర్ చేసి పాస్ట్ హిస్టరీలో ఎటువంటి టాబ్లెట్స్ వాడుతున్నారు అండ్ ఆల్సో ఎంత ఎంసీజీ వాడుతున్నారు అనేది చూసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది వాడతాం. రైట్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ఉంది అని చెప్పి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కన్సల్టేషన్లో డాక్టర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ మీకు పీసీఓడి ఉందా అని చెప్పి. సో ప్రతిదానికి ఫస్ట్ రీజన్ పీసీఓడి అనేది అయితే అర్థమవుతుంది. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో పీసీఓడికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మెయిన్గా పీసీఓడి అనేదే కాకుండా ప్రతి ఒక్క డిసీజ్కి మనము జన్యు పరంగా అంటే మనం జెనెటిక్ లెవెల్లో మెడిసిన్స్ అనేవి ఇస్తాం కాబట్టి మెయిన్గా మనకు ఏంటంటే నాట్ ఓన్లీ ద ఫిజికల్ హెల్త్ ఈవెన్ ద మెంటల్ హెల్త్ కూడా కన్సిడర్ చేసుకొని రెండింటినీ సమానంగా ప్యారలల్ లెవెల్లో ట్రీట్ చేసుకుంటూ వచ్చి దానికి తగ్గట్టు వాళ్ళ కాన్స్టిట్యూషనల్ లెవెల్లో మనం మెడిసిన్స్ అనేవి ఇస్తాం కాబట్టి ఎటువంటి డిసీజ్ ఉన్నా ఎటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా అవి కరెక్ట్ అవుతాయి. బట్ దాంతో పాటు ఒకవేళ మనము ఒబేస్గా ఉన్నాము అని అంటే మెడిసిన్స్తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి చెప్తాము, అది కరెక్ట్గా ఫాలో అవుతూ వాళ్ళకు ఒకవేళ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇట్లాంటివి ఉన్నట్లయితే ఆర్ పీసీఓడి, థైరాయిడ్ ఇట్లాంటివి ఉన్నట్లయితే వాళ్ళకి ఒక పర్టికులర్ డైట్ అనేది ఉంటుంది. ప్రతిదీ వాళ్ళు తినొద్దు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫుడ్ అనేది పడదు. ఎందుకంటే పీసీఓడిలో మెయిన్గా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఎక్కువగా ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకోవడానికి ఒక కరెక్ట్ డైట్ అనేది కావాలి. ఆ డైట్ మీకు ఏంటి, మీ బాడీ టైప్కి ఎటువంటి డైట్ సూట్ అవుతుంది అనేది క్లియర్గా చూసి
మీ బాడీకి ఎటువంటి డైట్ ఉంటుందనేది మీకు ఇచ్చి అండ్ దాంతోపాటు మీకు ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుంది, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అనేది కూడా క్లియర్గా చెప్పి అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ కూడా కరెక్ట్గా చేసినట్లయితే మీకు ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది రిజాల్వ్ అవుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇచ్చేది జెనెటిక్ లెవెల్లో ఉంటుంది అండ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ లెవెల్లో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఏ డిసీజ్ ఉన్నా కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. రైట్ డాక్టర్, అంటే వేరే పద్ధతుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు సడన్గా హోమియోకి మారొచ్చా? ఎస్, మారచ్చు. బికాస్ ఆల్రెడీ చాలా రకాల హార్మోనల్ మెడిసిన్స్ వాడేసి దాంతో వెక్స్ అయిపోయి అసలు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పేషెంట్స్. మెయిన్గా ఏంటంటే వాళ్ళ ప్రాబ్లము ఆ మెడిసిన్స్ వేసుకున్నప్పుడే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి, అదర్వైజ్ దే ఆర్ నాట్ సీయింగ్ ద పీరియడ్స్ అనమాట. సో అది మెయిన్ ఇష్యూ. అది కరెక్ట్ చేసుకోవాలని చెప్పే వాళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అవుతారు. సో మీరు మెడిసిన్స్ వాడినా వాడకపోయినా కూడా మనము పీసీఓడి కేసెస్లో ఇంతకు ముందర ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అది ఆపేసి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా మీకు రిజల్ట్ ఉంటుంది. లేదు నేను 2 వాడతాను అని అంటే దట్ ఈజ్ ఆల్సో ఓకే. ఆ 2 కూడా వాడచ్చు. రెండిటికి మధ్యలో మనం ఒక 1 hour గ్యాప్ అనేది ఇవ్వాలి. అంటే అది పాసిబులేనా డాక్టర్? 2 వాడడం అనేది పాసిబులేనా? ఎస్. ఓకే. సో మెయిన్గా పీసీఓడిలో చాలామంది నాకు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తుంది అని చెప్తారు. సో చాలా మటుకు కన్విన్స్ చేస్తాము పేషెంట్ని. సో అదేంటంటే ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఆ హార్మోన్ లెవెల్స్ ఏదైతే ఉందో అది నార్మల్సీకి వచ్చి ఆ తర్వాత పీరియడ్స్ అనేవి వస్తాయి. సో పీరియడ్స్ వచ్చినప్పుడు మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు మనకి ఎగ్ అనేది ఒక్కొక్క సైడ్ నుంచి రిలీజ్ అవ్వాలి. సో ఈ మంత్ ఒకవేళ రైట్ సైడ్ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అయ్యి పీరియడ్స్ వచ్చింది అని అంటే వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ మంత్ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రిలీజ్ అవుతుంది. అలా ప్రతి మంత్ ఆల్టర్నేట్ సైడ్స్ నుంచి రిలీజ్ అవుతూ వస్తుంది అనమాట. సో పీరియడ్స్ వస్తుంది అని అంటే మీకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అని కాదు. సో ఫస్ట్ థింగ్ అది బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మెయిన్గా ఈ మెటబాలిక్ పీసీఓడి కేసెస్లో ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో అది రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడితేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. మనము జస్ట్ ఓన్లీ హార్మోన్స్ వేసుకుంటూ ఉంటే కనుక మనకేమవుతుందంటే ఈ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి కానీ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో అది కూడా చెక్ చేసుకుంటూ మనము హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఏంటంటే మీకు ఆ ఎగ్స్ అనేవి కూడా రిలీజ్ అవ్వకుంటూ దాంతోపాటు మీ మెన్సెస్ అనేవి కరెక్ట్ అయ్యి ఆ సిస్ట్స్ అనేవి పోయి ఆల్సో మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నార్మల్సీకి వచ్చి మిగతా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. రైట్ డాక్టర్, పీసీఓడి, థైరాయిడ్ అండ్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎలా ఓవర్కమ్ చేయాలి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.